ఈ నెలలో ఇండిగో కంపెనీ ఇప్పటివరకు 4,000 కంటే ఎక్కువ ఫ్లైట్స్‌ను క్యాన్సిల్ చేసింది. దీనివల్ల సుమారు 2 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అసలు ఇది ఎందుకు జరిగింది? మన డొమెస్టిక్ ఏవియేషన్ మార్కెట్లో 60% పైగా ఇండిగోనే డామినేట్ చేస్తోంది. అంటే ఇది ఒక రకంగా మొనోపోలీ. అటువంటి కార్పొరేట్ కంపెనీ సహజంగానే లాభాల కోసమే చూస్తుంది. మరి కొత్తగా ఏమైంది? ఈ నెలలోనే ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే పోయిన ఏడాది అంటే 2024 జనవరిలో మన కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలకమైన సేఫ్టీ రూల్స్ ను తీసుకొచ్చింది. వీటినే FDTL ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ రూల్స్ అంటారు. ఇవి పైలట్ల పని గంటలు తగ్గించి విమాన భద్రతను పెంచడానికి తెచ్చిన రూల్స్. వీటిలో కొన్ని రూల్స్ ఏమిటంటే ఒక పైలట్ వరుసగా 2 నైట్ షిఫ్ట్లు పనిచేస్తే ఆ తరువాత కనీసం 48 గంటలు విశ్రాంతి తీసుకోవాలి. ప్రతి పైలట్ రోజుకు గరిష్టంగా 13 గంటలు మాత్రమే పని చేయాలి. ఇక ఇలాంటి మంచి రూల్స్ తెచ్చారు. వీటి వల్ల పైలట్లు మరింత రెస్ట్ తీసుకుంటారు, రాత్రి పని తగ్గుతుంది, యాక్సిడెంట్ రిస్క్ 20-30% తగ్గుతుందని అంచనా. ఈ రూల్స్ అన్నిటిని అమలు చేయడానికి అన్ని ఎయిర్లైన్ కంపెనీలకు నవంబర్ 1, 2025 వరకు గడువు ఇచ్చారు. ఈ రూల్స్ ని అమలు చేయడం అంటే కొత్త పైలట్లను నియమించడం, వారికి మంచి ట్రైనింగ్ ఇవ్వడం మరియు వారిని విధుల్లోకి తీసుకోవడం. దీనివల్ల ఆల్రెడీ ఉన్న పైలట్ల మీద వర్క్ లోడ్ తగ్గుతుంది. తద్వారా ఈ రూల్స్ అన్నిటిని ఫాలో అయినట్టు అవుతుంది. కానీ దాదాపు 2 ఏళ్లు సమయం ఉన్నప్పటికీ ఇండిగో కంపెనీ తగినంత మంది పైలట్లను నియమించలేకపోయింది. పాత పద్ధతిలోనే తక్కువ సిబ్బందితో విమానాలను నడపడానికి ప్రయత్నించింది. పైగా ఈ డిసెంబర్ నెలలో పోయిన ఏడాదితో పోలిస్తే ఏకంగా 10% ఎక్కువ విమానాలను షెడ్యూల్ చేసింది. కొత్త రూల్స్ నవంబర్ 1 నుంచి అమల్లోకి రావడంతో ఈ డిసెంబర్ నాటికి పైలట్లు తమ డ్యూటీ సమయ పరిమితులను దాటడం ప్రారంభించారు. దీంతో విమానాలను రద్దు చేయక తప్పలేదు. పరిస్థితి చేదాటిపోవడంతో మళ్లీ ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఇండిగోకు కొన్ని సేఫ్టీ రూల్స్ నుండి ఫిబ్రవరి 10, 2026 వరకు మినహాయింపు ఇచ్చింది. ఎందుకంటే 60% మార్కెట్ ఉన్న సంస్థ కూలిపోతే దేశీయ వాయు రవాణా స్తంభించిపోతుంది. కాబట్టి ఇండిగో మొనోపోలీ కారణంగా ప్రభుత్వం సేఫ్టీ రూల్స్ విషయంలో రాజీ పడింది అని పైలట్ యూనియన్లు విమర్శించాయి. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? యూరోప్ లో చట్టాలు ఎలా ఉన్నాయి అంటే ఒకవేళ విమానం ఎయిర్లైన్ తప్పు కారణంగా రద్దయితే ప్యాసింజర్లకు టికెట్ రీఫండ్ తో పాటు ఆటోమేటిక్ గా నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే ఉచిత వసతి మరియు ఆహారం అందించాలి. మన దేశంలోని ప్రయాణికులకు కూడా అటువంటి పటిష్టమైన హక్కులు ఉండాలి. ఎయిర్లైన్ నిర్లక్ష్యం చేస్తే వారిపై భారీ పెనాల్టీలు విధించే ఆటోమేటిక్ రూల్స్ రావాలి. ఇండిగో గుత్తాధిపత్యాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించినప్పుడే ఈ పెద్ద కార్పొరేట్ కంపెనీలకు బుద్ధి వస్తుంది.